మీరందరూ జగనన్న సైనికులు. మీరంతా కూడా ఇక్కడ మైలవరంలో ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ వీడినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకా ఏమైంది, మైలవరం వైసీపీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పని అందరూ అనుకున్నారు. కానీ జగన్ గారి సంగతి ఎవరికి తెలియదు. ఏదైనా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. అవునా? జగన్మోహన్ రెడ్డితో ఛాలెంజ్ చేయగలరా ఎవరన్నా? సరే, నీ దగ్గర వందలాది కోట్లుంటే నా దగ్గర ప్రజాబలం ఉంది. నేను పెట్టిన సర్నాల తిరుపతిరావు యాదవ్ పక్కా లోకల్. ఏంటి పక్కా లోకల్? పేదవాడు, అతి సామాన్యుడు, మీ తోటి వ్యక్తి, వెనకబడిన తరగతులకు చెందినటువంటి యాదవ కులస్తుడు, పార్టీకి ఒక సిన్సియర్ కమిటెడ్ కార్యకర్త. ఇతన్ని పెట్టి నేను గెలిపిస్తాను చూసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మైలవరం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన పెట్టినప్పుడు చాలామంది ఇదేంటి, ఇంతకుముందు ఒక అపార కుబేరుడు ఇక్కడ ఉండేవాడు, ఆయన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైలవరం వీరప్పన్ అనేవాళ్ళు, బూడి తవ్వుకుంటాడు అనేవాళ్ళు, ఇసుక తవ్వుకుంటాడు అనేవాళ్ళు, మట్టి తవ్వుకుంటాడు అనేవాళ్ళు. అది మనం చెప్పలే, ఎవరు చెప్పారు? తెలుగుదేశం వాళ్ళు అన్నారు. ఎవరన్నారు? అటువంటి అపర కుబేరుడు మీద ఈ పేదవాడిని పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకున్నారు. కానీ మీరు అట్లా అనుకోలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పెట్టినా సరే వైఎస్ఆర్సీపీ మైలవరం సత్తా ఏంటో చూపిస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మీరు కంకణం కట్టుకున్నారు. అవునా కదా? ఇవాళ ఈ ర్యాలీ కానీ ఇవాళ 10 అవుతా అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి తీరు కానీ ఇంకా ఏ రాజకీయ పార్టీలు నేను చూడలేను. ఇంత టైంలో ఒక మీటింగ్ అంటే ఇంతమంది ఉండడం. నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గుడివాడ వెళ్ళాడు. నాకు ముందు రోజు మెసేజ్ పెట్టారు, రేపు చంద్రబాబు నాయుడు, అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, మీకు తెలుసు కదా. ముందు రోజు నాకు మెసేజ్ పెట్టారు, ముందు రోజు రాత్రి, రేపు చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వెళ్తున్నారు, మీరు కూడా రమ్మంటున్నారు అని చెప్పి. వెళ్తే ఎంతమంది ఉన్నారో తెలుసా? దీంట్లో సగం లేరు. నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్తున్నా. దీంట్లో సగం ఉన్నారు ఆ రోజున. నేను అప్పుడే అనుకున్నా, చంద్రబాబు నాయుడు సొల్లు ఎక్కువ పని తక్కువ అని. ఏదో ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనో TV5లోనో ఒక సందులో ఇంతమంది, ఒక 1000 మందిని పెట్టి 1,00,000 మంది లాగా చూపిస్తారు. కానీ ఇవాళ సర్నాల తిరుపతిరావు గారి కార్యాలయం ఓపెన్ చేసుకుంటే వచ్చిన దాంట్లో సగం మంది కూడా చంద్రబాబు నాయుడు గుడివాడ రాలా. ఇది వాస్తవం. అది జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు అంటే. అట్లాగే ఒక అపర కుబేరుడి మీద ఇందాక అనుకున్నాం మనం. ఏమనేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు? మైలవరం వీరప్పన్ అని తెలుసా మీకు? సినిమా చూసారా వీరప్పన్ సినిమా? నిజంగా జరిగింది అది. కర్ణాటకలో, తమిళనాడులో అడవులన్నీ కొట్టేసుకున్నాడంట. మనం అంటలా, తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. అవునా? బూడికి తోలుకున్నాడని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, ఇసుక తవ్వుకున్నాడని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, అట్లాగే మట్టి తవ్వుకున్నాడని చెప్తున్నారు. మనం ఎవరు అనలా, ఆయన్ని అన్నావా? కానీ వెళ్ళి ఎవరి దగ్గర దూరాడు ఇప్పుడు? మళ్ళీ ఎవరైతే తనని తిట్టారో, ఎవరైతే తనను విమర్శించారో, ఎవరైతే దొంగ అన్నారో అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ చేరి, దొంగలతో చేరి ఇవాళ మన ర్యాలీ కానీ
ఇవాళ మన ర్యాలీ కానీ, ఇవాళ ఈ మీటింగ్ కానీ, మీ ఆప్యాయత కానీ, మీ అభిమానం కానీ చూస్తే ఈ తెలుగుదేశంలో ఉన్న ఎవడో కూడా ఇక్కడ పోటీ చేయడానికి కూడా ఇవాళ ధైర్యం సరిపోదు. అవునా కదా? ఇవాళ ఎన్ని వందల కోట్లు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీకి ఇవాళ అభ్యర్థి దొరకడం మైలవరంలో నాకు తెలుసు. మీరు ఇవాళ నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటి, ఒక పౌరుషం ఏంటి మీ అందరిది. సర్నాల తిరుపతిరావు గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పెట్టినా సరే మేము గెలిపిస్తాం, అత్యధిక మెజారిటీ గెలిపిస్తామని చెప్పి ఇవాళ మీరు ప్రూవ్ చేశారు, రుజువు చేశారు ప్రపంచానికి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మైలవరం కార్యకర్తలు, నాయకులు అంటే ఏంటో ఇవాళ నాకు తెలిసి ఇంకా ఎవ్వరూ కూడా పోటీకి వచ్చినా కూడా ఏదో పోటీ చేయాలి కాబట్టి చేస్తారు, కానీ వాళ్ళకి తెలుసు ఓటమి ఇవాళ మీరు రాశారు. ఓటమి అనేదాన్ని చరిత్రలో రాశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు పంపించినటువంటి మీ మధ్యలో ఉండే వ్యక్తి, మీ తోటి వ్యక్తి ఇవాళ మైలవరం నియోజకవర్గ చరిత్ర తిరగరాయిపోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? చరిత్ర తిరగరాయిపోతున్నాడు. 1952లో ఈ దేశానికి మొట్టమొదటి ఎలక్షన్ జరిగితే ఇవాళ వరకు ఇక్కడ ప్రతిసారి ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. కానీ రేపు మీవాడు బీసీ తరగతులకు చెందినటువంటి యాదవ్ కులస్తుడు, పేదవాడు రేపు మైలవరం ఎమ్మెల్యే 2024 ఎలక్షన్లో ఈ మైలవరం రాజకీయ చరిత్రను తిరగరాసేది జగన్ గారి సైనికుడు, మీ అందరి ఆప్తుడు మన సర్నాల తిరుపతిరావు గారు. అవునా కాదా? అవునా కాదా? పులివేందల తర్వాత మైలవరంలో అత్యధిక మెజార్టీ రావాలి. అవునా? మైలవరం వైసీపీ దెబ్బంటే ఆల్రెడీ చూపించారు. వాళ్ళ ఎలక్షన్లో బాక్సులు బద్దలు కొట్టి పులివేందల తర్వాత హైయెస్ట్ మెజారిటీ మైలవరంలో వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఎవరికైనా మైలవరంలో అతి సామాన్యుడిని పెట్టి గెలిపించుకుంటామనే ధైర్యం ఉందా? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప, మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి తప్ప సమస్య లేదు. నేను చూసా, అన్ని పార్టీలు ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని కోట్లు ఇస్తావు, ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు అంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేనున్నాను, నా కార్యకర్తలు, నాయకులు ఉన్నారు, నువ్వు వెళ్ళి పోటీ చేయి, నీకు డబ్బులు తప్ప పని లేదని ఇక్కడ సర్నాల తిరుపతిరావుని పంపించారు. విజయవాడ వెస్ట్కి ఇట్లాగే ఒక కార్పొరేటరు, చాలా పేదవాడు, మైనార్టీ సోదరుడు, ఆయన్ని పెట్టారు. ఆయన కూడా పేదవాడే. అర్థమైందా? అట్లాగే పత్తిపాడులో విజయవాడ ఒక కార్పొరేటర్ గారి అబ్బాయి, చాలా పేద కుటుంబం, ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని పత్తిపాడులో అక్కడ పోటీ చేపిస్తున్నారు. అట్లా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. పేదవాళ్ళని పార్టీకి కట్టుబడి పార్టీలో అతి సామాన్యుల్ని ఎమ్మెల్యే చేయగలిగిన ధైర్యం ఈ దేశంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఇంకా ఏ పార్టీకి లేదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది మీకు అందరికీ తెలుసు, నాకంటే కూడా బాగా. అవునా కదా? ఒక పేదవాడు నందిగం సురేష్ని ఎంపీ చేసింది ఎవరో? ఇంకెవరికైనా సత్తా ఉందా? అటువంటి మన నాయకుడు ఈ భారతదేశంలోనే కాదు, ఇవాళ ఈ ప్రపంచంలో కరోనాతో వెలవెల్లాడుతూ ఉంటే మీ అందరి కోసం చెప్పిన మాట ప్రకారం 2 లక్షల కోట్లు పేదల సంక్షేమం కోసం ఇచ్చినటువంటి మగవాడు ఎవరున్నారా దేశంలో? ఎవరో? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? ఆయన ఎన్నిసార్లు బట్టలు నొక్కాడు మీకోసం? 126 సార్లు. 2.5 లక్షల కోట్లు అంటే నిజంగా కూడా ఎవ్వరూ ఊహించలేదు.
ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనాలో ఆర్థికంగా ప్రపంచం అంతా వెలువెల్లాడినా నేను మాట ఇచ్చాను, మాట ప్రకారం నేను ఇవ్వాల్సిందే అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ అందరి సంక్షేమం కోసం, మీ పిల్లల బాగు కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ సంతోషం కోసం ఇచ్చినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? ఎన్నికల ముందు చాలా మందిని చూస్తాం మనం. నేను ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులను చూశాను, అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను. ఎవరో కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అంటే మేనిఫెస్టోలో 100% అమలుపరిచినటువంటి వ్యక్తి లేరు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అవునా కాదా? అవునా? మరి ఎంత గర్వంగా ఉంటుంది మీకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నాయకులని చెప్పుకోవడానికి మనం గర్వం కాదా లేదా? మన నాయకుడు మాట తప్పని వ్యక్తి. అవునా కదా? మన నాయకుడు నీతి తప్పని వ్యక్తి. అవునా కదా? మన నాయకుడు విలువలు కలిగిన వ్యక్తి. అవునా కదా? మన నాయకుడు తను అనుకున్న సిద్ధాంతం కోసం, పేదవారి కోసం అండగా నిలబడతాడు. అవునా కదా? మరి మనందరికీ ఎంత గర్వంగా ఉండాలి ఆ పార్టీలో మనం పనిచేస్తున్నందుకు. అట్లాగే ఈ మధ్య ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూసా, అసలు ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి కావట్లేదు, ఏమీ జరగట్లేదు, మరి ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పాడు. నేను సవాల్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, నాతో నువ్వు చర్చకు సిద్ధమా? ఎందుకంటే నీ పార్టీలోనే 10 ఏళ్ళు నేను ఎంపీగా ఉన్నా. అమరావతి అని చెప్పి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కనీసం ఒక సెక్రటరియట్ కట్టలేని నువ్వు ఏం అభివృద్ధి చేశావో, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకి నేను సిద్ధమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి చేశావో దానికి 3 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేశాడని నేను చెప్తా ఉన్నా. 2.5 లక్షల కోట్లు సంక్షేమం ఇచ్చాడు, నీకంటే 3 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేశాడు. కావాలంటే లెక్కలు కూడా చెప్తా. మీ ఊళ్ళో సచివాలయాలు కట్టారా లేదా? గ్రామ సచివాలయాలు అవి ఇప్పటికి దాదాపు 11,000 సచివాలయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అవునా కదా? సొంత బిల్డింగ్లో, అద్దె బిల్డింగ్లో తీసేసి. మీ ఊళ్ళో ఆర్బీకేలు కట్టారా లేదా? మీ ఊళ్ళో హెల్త్ క్లినిక్లు పెట్టారా లేదా? కట్టారు కదా బిల్డింగ్లు. నేను 50 రోజులు అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి. నేనే ఈ 50 రోజుల్లో 100 సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు నేను ప్రారంభించా సొంత బిల్డింగ్లో, కొత్త బిల్డింగ్లో. వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఖర్చు 30,000 కోట్లు. అక్షరాల 30,000 కోట్లు. ఎంత? అక్షరాల 30,000 కోట్లు. నువ్వు ఒక సెక్రటరియట్ కూడా కట్టలేకపోయావు. ఒక సెక్రటరియట్ కట్టాడా? అమరావతి అన్నాడు, 33,000 ఎకరాలు తీసుకున్నాడు. ఒక సెక్రటరియట్ కట్టలేకపోయావు. గ్రాఫిక్స్ మేడలు చూపించావు. నేను సాక్ష్యం దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి, ప్రతి 2,000 మందికి ఒక సచివాలయం ఇచ్చాడు. మీకు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. మీకు పేదవాళ్ళకి ఏది కావాలన్నా వాలంటరీకి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో మీకు క్యాస్ట్ సర్టిఫికేటా, డెత్ సర్టిఫికేటా, ఇంకే సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లకుండా, నియోజకవర్గ కేంద్రానికి వెళ్లకుండా, జిల్లా కేంద్రానికి వెళ్లకుండా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ₹1 లంచం తీసుకుంటున్నారు ఎవరన్నా ఇంతకుముందు? అట్లాగే చాలా మంది చెప్పారు పెద్దలు నాతో, వాలంటీర్లు 1వ తారీఖు పొద్దునే 5ంటికి వచ్చి తలుపు కొట్టి మరీ పెన్షన్ ఇస్తున్నారని చెప్పి. ఎప్పుడైనా ఉందా ఇది? వాలంటరీ వ్యవస్థ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ ఉందా? మన దేశంలో లేని ప్రపంచంలోనే 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ కుటుంబ బాగోగులు చేసేటువంటి వ్యవస్థ ఈ ప్రపంచంలో నేను చూడలా. నేను ఈ దేశం అంతా తిరిగా, ఒక ఎంపీగా తిరిగా, ఒక వ్యాపారస్తుడిగా తిరిగా. ఈ ప్రపంచంలో 200 దేశాలపై తిరిగా నేను చెప్తున్నా, ఎక్కడా కూడా ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఎక్కడా కూడా లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీ కుటుంబాలన్నీ బాగుండాలని చెప్పి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి మీకు సేవ చేయించాడండి. కార్యక్రమాన్ని చేపట్టారంటే అది మీ పట్ల
జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.